దురాత్మలు మన శత్రువులు, అంధకార చీకటి శక్తులు మన శత్రువులు. ఈ శత్రువుల యొక్క పన్నాగం ఏమిటి? దేవుని బిడ్డలను వశపరుచుకోవాలని, దేవుని బిడ్డలను పాడు చేయాలని, దేవుని బిడ్డలను నాశనం చేయాలని, దేవుని కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని, కుటుంబాల్లో భయంకరమైన చిచ్చులు పెట్టి పాడు చేయాలని అపవాది యొక్క ప్రయత్నం. సైతాను ఎప్పుడు దేవుని ప్రజలను అటాక్ చేయాలని చూస్తా ఉంటాడు. అందుకని మీ ప్రార్థన చాలా అవసరము. నష్టం జరిగిపోయిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత, హాస్పిటల్ పాలైపోయిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు తడువుకొని రోజుల తరబడి హాస్పిటల్లో ఉండడం సరి అయినదా? అదేది జరగక ముందే, ఏది జరగకుండానే. ఎందుకంటే దుష్టుడు చేసే పని అది ఓన్లీ యాక్సిడెంట్ లో ఒకటే కాదు, ఫైనాన్షియల్ గా డౌన్ ఫాల్ చేయాలని చూస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, భక్తిలో ఎదగకుండా చేస్తాడు, వ్యతిరేకత మన మీదకి తీసుకొని వస్తాడు. ఈ అటాక్స్ అన్నిటిలో నువ్వు సురక్షితంగా ఉండాలంటే ప్రార్థన అనే ప్రకారము నీ వ్యక్తిగతంగా నీ జీవితం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉండొద్దా?